నమస్కారం, భక్తి 360కి స్వాగతం. తిరుపతి రాయల చెరువులోని శ్రీ శక్తిపీఠం ప్రతి భక్తుడు ఒక్కసారి దర్శించాల్సిన అద్భుత ఆలయం. తిరుపతికి వెళ్తే అందరూ ముందుగా శ్రీవారిని దర్శించుకుంటారు. కానీ తిరుమల ఆడావరంలోని ఉన్న ఓ దివ్యమైన శక్తి క్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో మారకత కాళీమాత, స్వర్ణ కుబేరుడు, పాతాల వరాహి, ప్రత్యంగ దేవి, దశమహావిద్యలు ఇలా ఎన్నో అరుదైన దేవతలు దర్శనం లభిస్తుంది. అసలు ఈ శ్రీ శక్తి పీఠం ప్రత్యేకత ఏమిటి? ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ ఆలయాన్ని ఎందుకు శక్తి నిలయం అని పిలుస్తారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే తిరుపతి నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో రాయల చెరువు సరస్సు ఒడ్డున ప్రకృతి ఒడిలో వెలిసిన శ్రీ శక్తి పీఠం గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక శక్తి, అరుదైన దేవతల విగ్రహాలు ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ ఆలయం నిర్మించబడిన ప్రాంతానికి కూడా గొప్ప చరిత్ర ఉంది. రాయల చెరువు అనేది విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన చారిత్రక చెరువు. దీనిని శ్రీకృష్ణదేవరాయల కాలంలో అభివృద్ధి చేశారని స్థానిక చరిత్ర చెప్తోంది. ఈ విశాలమైన చెరువు ఒడ్డున తిరుమల కొండలో ఆదివారంలో పచ్చని ప్రకృతి మధ్యలో ఈ శ్రీ శక్తి పీఠం నిర్మించబడింది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుందని అంటారు. ఇక ఈ ఆలయం ఎలా ఏర్పడింది? ఈ శ్రీ శక్తి పీఠాన్ని సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ ఆశీస్సులతో రమ్యానంది భారతి మాతాజీ దేవ సంకల్పంతో స్థాపించారు. హిందూ ధర్మం ప్రచారం, శక్తి సాంప్రదాయం పరిరక్షణ, మహిళల ఆధ్యాత్మిక సాధనకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైనది శ్రీ మారకాత శక్తి కాళీమాత. మారకతం అంటే పచ్చరాయి. మారకత కాంతులతో అలరారే అమ్మవారి రూపమే భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ రూపాన్ని దర్శిస్తే భయాలు తొలగిపోతాయని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ పీఠంలో ఒక దేవత మాత్రమే కాదు, శ్రీ మారకత కాళీమాత, శ్రీ సిద్ధేశ్వర స్వామి, పాతాల శ్వేతవరాహి, ప్రత్యంగారి భద్రకాళి, స్వర్ణ కుబేరుడు, దశమహావిద్యలు, కాలభైరవ స్వామి, శ్రీ చక్ర మహామేరు, రాధాకృష్ణులు, శక్తి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, షిరిడి సాయిబాబా, ముత్యాలమ్మ అమ్మవారు, ఆది శంకరాచార్యుల విగ్రహం ఒకే ప్రాంగణం ఇన్ని దైవ స్వరూపాలు దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. శక్తి సాంప్రదాయంలో దశమహావిద్యలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కాళి, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్త, భైరవి, ధూమాపతి, బంగాళముఖి, మాతంగి, కమాలతీక ఈ 10 మహాశక్తులు తత్వాన్ని ఒకే క్షేత్రంలో ధ్యానించే అవకాశం ఇక్కడ లభిస్తుంది. అందుకే సాధకులు, ఉపాసకులు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వస్తుంటారు. స్థానిక ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం శేషాచల పర్వతాల్లో నివసించే సిద్ధులు తెల్లవారుజామున రాయల చెరువులో స్నానం చేసి శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి మళ్లీ తిరిగి వెళ్తారని చెప్తారు. ఇది భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసమే ఈ ప్రాంత పవిత్రతను మరింత పెంచింది. ఈ ఆలయంలో కుటుంబ శాంతి, ఆరోగ్యం, వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక స్థిరతత్వం వంటి కోరికలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కొంతమంది ప్రత్యేక హోమాలు, శ్రీచక్ర పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడికి వెళ్తే పెద్దగా నగర కోలాహలం వినిపించదు. చుట్టూ పచ్చని చెట్లు, రాయల చెరువు, తిరుమల కొండల అందాలు, ప్రశాంతమైన గాలి ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ధ్యానం చేయాలనుకునే వారికి కూడా ఇది ఎంతో అనువైన ప్రదేశం అని పలువురు భక్తులు చెప్తున్నారు. ఇక దీనికి మరి ఎలా వెళ్ళాలి? తిరుపతి బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి రాయల చెరువు వైపు వెళ్లే రోడ్డులో ఈ ఆలయం ఉంటుంది. సుమారు 14 కిలోమీటర్ దూరం మాత్రమే. ఆటోలో, టాక్సీలో, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. తిరుమల దర్శనం అనంతరం కొద్ది సమయం కేటాయిస్తే ఈ దివ్య క్షేత్రాన్ని కూడా సందర్శించుకోవచ్చు. ఇక తిరుమల అంటే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. కానీ అదే పవిత్ర ప్రాంతంలో అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాదించే రాయల చెరువు శ్రీ శక్తిపీఠం కూడా ఒక విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రం. ప్రకృతి ఒడిలో శక్తి స్వరూపిణి కాళీమాత ఆశీస్సులతో, అరుదైన దేవతల దర్శనంతో మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా తప్పకుండా సందర్శించాలని భక్తులు భావిస్తారు. శ్రీ శక్తి పీఠంలో అమ్మవారి కరుణ మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.